మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రతి ఒక్క జీవికి శత్రువు అనేటువంటి జీవి నిశ్చయంగా ఉంటుంది. అది జంతువే అయినా నరులే అయినా ఏదైనప్పటికీ, అది ఒక వస్తువే అయినా దానికి విరుద్ధమైనటువంటి పనిచేత హాని కలిగేటువంటి స్థితి ప్రతిదానికి ఉంటుంది. మనం ఒకసారి ఆలోచించినట్లయితే, ఉదాహరణకు జింకకు పులి అంటే భయం. దాని అర్థం జింక యొక్క శత్రువు పులి, మరియు చెక్కకి కాగితానికి అగ్ని అంటే భయం. కారణం, అది కాల్చివేస్తుంది. ఇలా మనం చూస్తూ ఉంటే ప్రతి వస్తువుకి, ప్రతి జీవికి, ప్రతి నరునికి శత్రువు అయినటువంటి ఆపద కలిగించేటువంటి పరిస్థితి అన్నిటికీ తటస్థిస్తుంది. అయితే నేటి దినాన మనం ఆయనను అనుసరిస్తూ ఉండగా, ఆయన సత్య మార్గంలో ఆయనను అంగీకరించి ఉండగా మనకు కూడా శత్రువులు ఉంటారా అంటే అవును, ఉంటారు. మరి ఆ శత్రువు ఎవరు? మనం ఆ శత్రువుని ఎలా గుర్తించాలి? శత్రువుని గురించి మనం తెలుసుకున్నట్లయితే ఆ శత్రువును ఓడించడానికి, జయించడానికి, గుర్తించడానికి ఎంతో ఉపయోగార్థంగా ఉంటుంది. మనం లేఖనాల్లో చూసినట్లయితే మనకు శత్రువుని గురించి 3 విషయాలను చూస్తాం. ఒకటి, అపవాది అయినటువంటి సాతాను. ఈ విషయాన్ని మనం చూస్తాం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మింగుదుమా అని వెదుకుచూ తిరుగుచున్నాడు. ఇక్కడ మనం చూస్తాం మన విరోధి అయినటువంటి అపవాది, మన యొక్క మొట్టమొదటి శత్రువు అపవాది, సాతాను, దుష్టుడు. వీడు ఎంతసేపటికే మనలను మృంగివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అనగా మన జీవితాన్ని అర్ధాంతరంగా ముగించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆపదలను పుట్టిస్తూ ఉంటాడు. శత్రు క్రియలను, చీకటి క్రియలను, దుష్టత్వమును మన మీదకి పంపుతూ ఉంటాడు. మనల్ని పడవేయాలని ఉరులు ఒడ్డుతూ ఉంటాడు. గుంటలు తవ్వుతూ ఉంటాడు. మన పాదాలకు రాయి తగిలి లేవలేని వారంగా సమాధులకు పోవాలని ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటాడు. వీడిని గురించి మనం చూస్తాం, వీడు గర్జించే సింహము వలె. వీడు సింహము కాదు గాని సింహం వలె డంబముతో, వేషధారణతో నేను మిమ్మల్ని మృంగివేయగలను, నాకు ఆ శక్తి ఉంది, నాకు ఆ బలం ఉంది అని అనుకుంటాడు. కానీ వాడికి ఏ బలము క్రీస్తును అంగీకరించిన వారి మీద ఉండనే ఉండదు. మీరు ఆయన రక్తంలో కడగబడి ఉన్నారా? ఆయన సాక్షులుగా జీవిస్తూ ఉన్నారా? ఆయన సన్నిధిలో మీరు స్థిరపరచబడి ఉన్నారా? మీకు ఒక శుభవార్త. అపవాది అయినటువంటి సాతాను మిమ్మల్ని తాకడానికి వాడికి అధికారం లేదు. దీన్ని మనం చూస్తాం యోబును గురించి. యోబును పడవేయడానికి, నష్టం కలిగించడానికి, అనారోగ్యాన్ని కలిగించడానికి, కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి వాడికి ఏమాత్రం అధికారం లేదు. వాడి చేత కాదు, అది వాడి వలన కాదు. వాడికి అధికారము, హక్కు, శక్తి లేనే లేదు. దేవుడు వాడికి అనుమతిస్తే తప్ప వాడు చేయలేకపోయాడు. దాని అర్థం మనము ఆయన కొరకు యథార్థంగా, నీతిమత్వంగా ఆయన రక్తంలో కడగబడిన పరిశుద్ధాత్మ శక్తి చేత సర్వసత్యంలో నడిపించబడుతూ ఉండగా మనకు సైతం ఆయన కంచె వేసి ఉన్నాడు. ఏ అపవాది క్రియలు మన దగ్గరికి చేరవు. కాబట్టి అపవాదిని గురించి మనం ఇప్పుడు తెలుసుకున్నాం. వాడు మన శత్రువు. అయితే వాడిని మన జీవితంలోకి అనుమతించకూడదు. చేయరాని పాపాలు చేసి, చేయకూడని పనులు చేసి, చెడు తలంపులతోనూ, చెడు దృష్టితోనూ, చెడు ఆలోచనలతోనూ, చెడు క్రియలతోనూ, చెడు మనస్తత్వముతోనూ, చెడు హృదయముతోనూ వాడిని మనలోకి ఆహ్వానించకూడదు. మన పాపాలను బట్టి వాడికి మార్గం రాకూడదు. సులువుగా చిక్కులు పెట్టే పాపమును బట్టి వాడు మన జీవితాన్ని పాడు చేసేటువంటి అవకాశం ఉన్నది. కనుక మన విరోధైనటువంటి అపవాదిని మనం గుర్తించి వాడికి పాపం ద్వారా ఎటువంటి మార్గము రానివ్వకుండా వాడిని మనము జయించవలసిన వారమై ఉన్నాము. ఇది మొదటి శత్రువు. క్రీస్తును అంగీకరించిన వారికి మొట్టమొదటి శత్రువు అపవాది. రెండవదిగా ఇదే పేతురు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులునై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించుడి. ఇక్కడ మనం చూస్తాం మన యొక్క రెండవ శత్రువు మన శరీరమే. మన తోటి వారు కాదు, మన బంధువులు కాదు, మన రక్త సంబంధికులు కాదు, మన తోటి ఉద్యోగస్తులు కాదు, మన తోటి వ్యాపారస్తులు కాదు, మనకి నష్టం కలుగజేసిన వారు కాదు. ఈ లోకంలో మన స్వరూపమును కలిగి ఉన్నటువంటి నరులు మన శత్రువులు కాదు. కేవలం మన శరీరమే మన శత్రువు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను మీరు విసర్జించండి.
మన శరీరం ఆత్మక్రియలకు ఎప్పుడు విరోధంగా ఉంటుంది. వేకువనే ప్రార్థన చేయాలంటే శరీరం సహకరించదు, వాక్యాన్ని చదవాలంటే శరీరం సహకరించదు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయాలంటే శరీరం సహకరించదు, మోకరించి ఆయన సన్నిధిని అనుభవించాలంటే శరీరం సహకరించదు, సత్యం మాట్లాడాలంటే శరీరం సహకరించదు, నీతిగా సంపాదించాలి అంటే శరీరం సహకరించదు. అదే మోసపు క్రియలు చేయడానికి మద్యపానాలు, ధూమపానాలు, మాదక ద్రవ్యాలు, వ్యభిచారము, దొంగతనము, సులువైనటువంటి పాపాలు, ఉచితార్థంగా వచ్చేటువంటి లాభాలు, అన్యాయం చేత వచ్చేటువంటి వచ్చుబడి, ఇటువంటి వాటికి శరీరం చాలా కుతూహలంగా ఇష్టంగా సహకరిస్తూ ఉంటుంది. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీ శరీరం మీకు ఒక శత్రువు. ఆ శరీరం ద్వారా కలిగేటువంటి ఆశలను మీరు జయించాలి, విసర్జించాలి. నేడు మనం మన శరీరాన్ని బట్టి కలిగేటువంటి కోరికలను మనం విసర్జించాలి, జయించాలి. అది సులువుగా మన శరీరానికి హాని కలిగించే వాటిని ఇష్టపడుతుంది. అది తినే విషయంలో గాని, తాగే విషయంలో గాని, ఇంట్లో శ్రేష్టంగా పద్ధతిగా ఆరోగ్యవంతమైనటువంటి ఆహారాన్ని కుటుంబీకులు సిద్ధపరిస్తే నచ్చదు. వీధులలో అశుభ్రముగా అశుద్ధతతో సిద్ధపరిచేటువంటి వాటి కొరకు ఈ శరీరం వేగిరపడుతూ ఉంటుంది. ఈ నాలుక ఎదురు చూస్తూ ఉంటుంది. అది మన శరీరానికి మంచిది కాదని ఎంతమంది ఎన్నిసార్లు ఎన్ని మార్లు చెప్పినా అది మన శరీరం వినదు. దాని అర్థం మన శరీరం మన శరీరానికే హాని కలిగిస్తుంది, మరియు మన శరీరం మన ఆత్మకు విరోధంగా ప్రవర్తిస్తుంది ఉంటుంది. ఆత్మ దేవుని చిత్తం గ్రహించడానికి ధ్యానించు అంటే శరీరం వెంటనే ఇది చెయ్యి అది చెయ్యి అని తొందర పెడుతూ ఉంటుంది. అందుకే మన యొక్క రెండవ శత్రువు శరీరం అని వాక్యం సెలవిస్తుంది. శరీర ఆశలని, శరీర కోరికలని వాక్యం మనకు తేటగా సెలవిస్తున్నది. మరియు మనం మూడవ శత్రువుని గురించి చూస్తాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశియు, నేత్రాశియు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశలు గతించుచున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరమును నిలుచును. ఇక్కడ మనం చూస్తాం మన యొక్క మూడవ శత్రువు ఈ లోకము. ఈ లోకము అనగా సూర్యుడు, చంద్రుడు, ఆకాశము, గాలి, నీరు, నిప్పు అని కాదు, కానీ ఈ లోకములో ఉండేటువంటి పాపపు క్రియలు. ఆ లోకములో ఉన్నవి ఏంటి అని మనకు అర్థం కావడం కోసం పరిశుద్ధాత్మను స్పష్టంగా రాయించారు. ఒకవేళ లోకములో ఉన్నవన్నీ మనకు హాని కలిగిస్తాయని సూర్యుడిని, చంద్రుడిని మనం ఉపయోగించుకోకూడదని, గాలిని పీల్చుకోకూడదని, ఇంకా భూమిలో దొరికేటువంటి లవణాలను, ఖనిజాలను మనం వినియోగించకూడదని, బుద్ధిహీనమైనటువంటి ఆలోచనలు ఏమైనా వస్తాయేమో అని, మనిషి యొక్క జ్ఞానం అజ్ఞానానికి దారితీస్తుందేమో అని ప్రభు స్పష్టంగా రాయించి ఉంచారు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడంబము. మనం రెండవ శత్రువును గురించి చూసాం, అది శరీరంను గూర్చినటువంటిది. ఇప్పుడు మనం చూడాల్సింది నేత్రాశ, జీవపడంబము. ఇవి లోకములో ఉన్నవి. కంటికి నచ్చింది కావాలనుకోవడం, కంటికి రమ్యంగా కనిపించేటువంటి సన్నివేశాలు, పరిస్థితులు మన చుట్టూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. మరియు ఆశలు మనల్ని పడవేయడానికి మన చుట్టూ ఆకర్షణీయంగా ఉంటూ ఉంటాయి. దాని అర్థం లోకంలో ఉన్నది మనల్ని పడవేయడానికే. కనుక మనం ఈ లోకం యొక్క క్రియలను మనం విసర్జించాలి. మన శత్రువైనటువంటి ఈ లోకమును మనం జయించాలి. లోకములో మనం ఉన్నట్లే ఉన్నా లోకం మనలో ఉండకూడదు. ఒక ఓడ నీటి మీద ఏ విధంగా ఉంటుందో నీళ్ళలో మునగకుండా నీళ్ళలోనే ఉంటుంది, కానీ ఆ ఓడలో నీళ్లు ఉండనట్లు ఏ విధంగా అది నీళ్ళ మీద నిలిచి ఉంటుందో అట్టి విధంగా మనం లోకంలోనే ఉన్నాము, కానీ లోకంలో ఉన్నటువంటి పాపము ఒక్క బొట్టైనను మనలో ఉండనేకూడదు. మనం లోకమును జయించాలి, లోకమును విసర్జించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులరా, కొన్ని సందర్భాల్లో మన శత్రువు మనుషులను చూసి వీరు నా శత్రువు, వారు నా శత్రువు అని అనుకుంటూ ఉండొచ్చు, కానీ వారు మన శత్రువులు కాదు. మనం ప్రేమించవలసిన వారు. మనల్ని ద్వేషిస్తూ ఉన్నప్పటికీ మనం వాళ్ళని ప్రేమించవలసిన వారమై ఉన్నాము. మన శత్రువుని మనం జాగ్రత్తగా గుర్తిస్తాం. అది అపవాది అనేటువంటి సాతాను. 2 మన శరీరము, 3 ఈ లోకము. వీటిని మనం విసర్జించినట్లయితే, వీటిని మనం జయించినట్లయితే నిజంగా క్రీస్తును అనుసరించి రోషము కలిగిన, పౌరుషము కలిగినటువంటి, శక్తి కలిగినటువంటి క్రైస్తవులుగా మనం ఈ లోకమును జీవించగలుగుతాం. దానియేలు వలె అనేకులను ప్రభావితం చేసేటువంటి జీవితమును జీవించగలుగుతాం. అనేకులను వెలుగులోకి నడిపించేటువంటి అపోస్తలుల వలె మనం నడవగలుగుతాం. కనుక అట్టి విధంగా మనం మన శత్రువులను గుర్తించి జయిస్తాం, దేవుని సాక్షులుగా ప్రతిధ్వనిస్తాం. ఇలా దేవుని మాటల ప్రతిమాన హృదయంలో నీరుకట్టి ఫలింపచేయును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలోంచి కన్నులు మూసినట్టయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి, కరుణ కటాక్షం గల తండ్రి,
నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. మా యొక్క శత్రులు మనుషులు కాదు గాని, జంతువులు కాదు గాని, జీవులు కాదు గాని, మా యొక్క శత్రువులు అపవాది మరియు మా శరీరము మరియు లోకము అని మీరు ఎంతో స్పష్టంగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. ఈ వాక్యం ప్రతి వారి శత్రువులను జయించినట్లుగా, విసర్జించినట్టుగా మీరు శక్తిని దయచేయండి. ఇంకా వారి ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమలో తీర్చి నీ రాకడ రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.